హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు మనం చూపించబోయే రెసిపీ సాంబార్. ఆల్రెడీ ఛానల్లో సాంబార్ ఉందండి, మునక్కాయ సాంబార్ ఉంది. ఈరోజు నేను మునక్కాయ ముల్లంగి కలిపి చేస్తున్నాను సాంబార్. మనం వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు, కానీ ముల్లంగి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో చాలా బాగుంటుంది అనమాట. సో నా దగ్గర మునక్కాయలు కూడా ఉన్నాయి కాబట్టి రెండు కలిపి చేస్తున్నాను నేను. క్విక్గా చేసే సాంబార్ ఒకసారి చూద్దాం మనం. దీనికి కావాల్సిన పదార్థాలు మునక్కాయలు, ముల్లంగి పొడుగు పొడుగు కోసి పెట్టుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు రసం, పప్పు ఉడికిచ్చి మెత్తగా స్మాష్ చేసి పెట్టాను. చింతపండు పిసికి పెట్టాం కదా, దీన్ని మనం ఇందులో మరిగిద్దాం. మనకేమవుతుందంటే రెండు పాయల పైన రెండు పెట్టేసాం అనుకోండి, ఈజీగా అవుతుంది మనకి. ఇందులో ఆల్రెడీ ఉడికించేటప్పుడే నేను సాల్ట్, పసుపు వేసి ఉడికిచ్చానండి. ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కొంచెం మిర్చి, మన తాలింపులో కూడా వేసుకోవచ్చు, ఇందులో కూడా ఉడుకుతూ బాగుంటుంది. దీని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో మనం దీన్ని మరిగించడానికి ఒక పొయ్యి పైన పెట్టేద్దాం. చూడండి, పప్పు పెట్టేసాను నేను ఒక పొయ్యి పైన. ఇది మరుగుతుంది. ఇందులో ఏమేమి ఉన్నాయండి, మెంతులు, కలాంజీ, ఆవాలు ఇవి వేస్తున్నాను నేను ఫస్ట్ సాంబార్లో. కలాంజీలో వేసుకుంటే బాగుంటుంది, సాంబార్లో బాగుంటుందండి. జీలకర్ర, ఎండిన మిర్చి కావాలంటే వేసుకోవచ్చు మీరు. వెంటనే ఆనియన్స్, పచ్చిమిర్చి, మునక్కాడలు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో నేను ఫస్ట్ వేస్తున్నాను. పప్పులో కూడా వేసాను కదా, చూసి వేసుకోండి, ఎందుకంటే ఇలా వేస్తే తొందరగా మగ్గుతుంది మనకి. ఇప్పుడు మనం ముల్లంగి వేసేద్దాం. మీరు ఏ సైజులో కావాలంటే, ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఏంటంటే మునక్కాయలు ఇదే షేప్లో ఉన్నాయి కదా, సో ఇదే షేప్లో ముల్లంగి కూడా కట్ చేస్తున్నాను నేను. ఒక 5 minutes లీవ్ చేద్దాం మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాను నేను. పసుపు నేను ఉడికించేటప్పుడు కూడా వేస్తున్నాను, ఇప్పుడు కూడా వేస్తున్నాను పసుపు. ఆయిల్లో ఎంత మంచి మగ్గిచ్చారనుకోండి, టేస్ట్ అంత బాగా వస్తుంది. కొందరు ఏంటంటే మనం వాటర్లో కూడా ఉడికించి వేసుకోవచ్చు, ముల్లంగి కాదు మునక్కాయలు, టమాటాలు ఇవన్నీ ఉడికించుకొని కూడా వేసుకుంటారనమాట. దానికంటే ఈ టేస్ట్ ఆయిల్లో మనం మగ్గిస్తాం కదా, దీని టేస్ట్ చాలా. టమాటోస్ వేసేస్తున్నాను నేను. చాలా ఈజీ డిష్ అండి, మనం తొందరగా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర, నేను పప్పు మరిగే దాంట్లో కూడా వేసాను, ఇందులో కూడా వేస్తున్నాను. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాము. ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసేద్దాము ఉడకడానికి. ముల్లంగి మునక్కాయ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఉడకగానే మనం పప్పులో కలుపుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ వేసేసాను. కొంచెం మగ్గాక మనం పప్పు మసులుతుంది కదా, అందులో వేసేయచ్చు. మునక్కాయ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది చాలా. పప్పు చూడండి మరుగుతుంది. ఈ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నేను. అది మగ్గగానే ఇందులో కలిపేయచ్చు మనము. చూడండి, ఇది మగ్గింది కదా, ఇంకా మగ్గాలి. ఇప్పుడు నేను ఆ పప్పు ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మరిగించిన పప్పు ఉంది కదా, ఇందులోకి వేసేస్తున్నాను నేను. పోర్ చేసేసాను. ఇప్పుడు మీరు ఇది చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఓకేనా, మీకు వాటర్ ఇంకా యాడ్ చేయాలా, పులుపు ఉందా, ఉప్పు కారం సరిపోయిందా అని చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇందులో ఇప్పుడు నేను కొద్దిగా సాల్ట్ పడుతుంది, నాకు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా సాంబార్ పౌడర్ వేస్తాను. నేను ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వాడతానండి. మీ దగ్గర ఏది మీరు ఇంట్లో వాడుకుంటారో ఆ సాంబార్ పౌడర్ కొంచెం వేసుకోండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక తాలింపులో ఇంగువ
వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర లేదు, అందుకే వేయలేదు. కాకపోతే నేను కూడా ఇంకో యాడ్ చేస్తానండి. ప్రజెంట్ లేదని యాక్చువల్లీ కొంచెం వాటర్ వేస్తున్నా అండి. సాంబార్ మరగాలి కదా, ఎంత మరిగిస్తే అంత టేస్ట్ వస్తుంది సాంబార్కి. సో ఒక 10 to 15 minutes మరిగిస్తా అండి నేను. అప్పటి వరకు మునక్కాయలు ఇంకా మంచిగా ఉడుకుతాయి, సాంబార్ కూడా సూపర్ అవుతుందండి. ఇది కొత్తిమీర పుదీనా కూడా కొంచెం ఎక్కువ వేస్తాను ఫ్లేవర్ రావడానికి. పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను నేను, ఎందుకంటే దాని ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి సాంబార్లో. పచ్చిమిరపకాయలు తింటే కూడా స్పైసీ ఉండండి, చాలా బాగుంటుంది రైస్లో తింటే. ఎండిన మిరపకాయలు మీరు ఫస్ట్ వేసుకోవచ్చు. సో నేనైతే తాలింపులో వేస్తాను, మళ్ళీ మళ్ళీ కొంచెం తాలింపు వేస్తాను దీని పై నుంచి. అంతే అండి, మరిగాక చూపిస్తాను. చూడండి, పప్పు మరుగుతుంది. మనం ముల్లంగి సాంబార్ రెడీ. దీనిపై ఇంకేం కావాలంటే తాలింపు వేసుకోవచ్చు, వద్దని కూడా స్కిప్ చేయొచ్చు మీరు. తాలింపు ఇప్పుడు వేసాను, తాలింపు నేను ఇందులోకి వేసుకుంటే ఇప్పుడు వేసుకున్నాం. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ your time.